డైలీ ప్రామిస్ 1 యోహాను 15వ అధ్యాయం 4వ వచనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము విశ్వాసమే. హల్లెలూయా. మరి ఇక్కడ మనమందరం కూడా మనం అనుకోవచ్చు, అని నేను తల్లిదండ్రులకు పుట్టాను, లేదా నేను మరి తనకి శరీరంలోకి పుట్టాను మనం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును నువ్వు అంగీకరిస్తావో, యేసు ప్రభువును సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావో, అప్పుడు మరి నువ్వు నూతన సృష్టిగా మారిపోతావు. ఎందుకు నూతన సృష్టిగా మారుతావంటే, మరి దేవుడు అంటే నువ్వు నీ తల్లిదండ్రులకు పుట్టినప్పుడు వాళ్ళ లక్షణం నీలో ఉంటాయి, వాళ్ళ గుణాలు నీలో ఉంటాయి, వాళ్ళ స్వభావాలు నీలో ఉంటాయి, వాళ్ళ భయాలు నీలో ఉంటాయి, వాళ్ళ సంబంధమైన ప్రతి విధమైన ఇబ్బంది నీలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముతావో, తన ఆత్మ ద్వారా నీవు నింపబడతావు గనుక నీవు ఆత్మ ద్వారా నడిపించబడతావు. నీవు ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు లోకమును జయిస్తావు. లోకమును జయించిన విజయం విశ్వాసమే. అంటే మరి దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే నీలో గొప్ప విశ్వాసాన్ని పెడుతుంది. ఆ గొప్ప విశ్వాసము అన్నిటిని జయింపజేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని బట్టి